హరికృష్ణ గారు, ఇంకో విషయం చెప్పండి. వాస్తవానికి ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటుంటే మినిమం ఇప్పుడు లక్షల రూపాయలు, కొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలో కోటిన్నర వరకు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక దాంట్లో మీకున్న అంటే ఆర్థిక పరమైన అంశాలు మీకు ఇవి ప్రతికూలంగా భావిస్తున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడున్న మీతో పోటీ చేస్తున్న వారంతా కూడా మరి ఆర్థికంగా బాగా ఉన్నవారని తెలుస్తుంది. దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? రేపు పొద్దున గ్రాడ్యుయేట్లు అనే వ్యక్తులు కూడా ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? అంటే ప్రచారానికి మనకు నార్మల్ ఎక్స్పెండిచర్ లైక్ మనకు వెహికల్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్, మనతో వచ్చేప్పటి మన మిత్రులకు సంబంధించినటువంటి భోజన ఖర్చులు, అండ్ ఒకవేళ అక్కడ కడితే ఫ్లెక్సులు. సో ఈ ఖర్చులు తప్ప గత 7 నెలల నుంచి యు బిలీవ్ ఆర్ నాట్ శ్రీనివాస్ గారు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఏరియా మంచిర్యాల ఏదైతే ఉందో, మంచిర్యాల నా స్కెడ్యూల్ ఇలా ఉంది. మార్నింగ్ వాకర్స్తో మీట్ ఉంది, మందమర్రి బెల్లంపల్లిలో చాయ్ పే చర్చ ఉన్నది, లంచ్ టైం చెన్నూరులో ఉంది, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం సాయంత్రం మంచిర్యాలలో ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే నేను ఫ్లయర్ పెట్టడం జరుగుతుందో అప్పుడు ఆ టైమును చూసి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వేలాదిగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల లోపల ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మేము బెల్లంపల్లి వెళ్ళాం, మంచిర్యాల మందమర్రి వెళ్ళాం. బెల్లంపల్లి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక టీ షాప్లో మనకు ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగిన మందరం మా యొక్క ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేయాలి ఈ 6 రోజుల కార్యక్రమం వాళ్ళకి చెప్పినా, వాళ్ళు గతంలో ఏం చేసిరు అనే దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చిర్రు. సో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నది. దీనికి ఖర్చు అయితే అవసరం లేదని నేను అనుకుంటా. బట్ మీరు అన్నటువంటి ఏదైతే మా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో 100,000 కోట్లు. సో ఈసారి తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది. తెలంగాణ సమాజానికి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు స్పష్టమైనటువంటి సంకేతం కూడా తెలంగాణ సమాజానికి ఇవ్వబోతున్నాడు. అంటే 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాల లోపలికి రావడం, 100,000 కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లో గెలుస్తారు అనేటువంటి నానుడి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రసన్న హరికృష్ణ గెలుపుతో చరమ గీతం ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. దీనివల్ల భవిష్యత్తు లోపల కొన్ని వేల మంది యువత రాజకీయాల లోపలికి వచ్చి డబ్బులు లేకున్నా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, విల్ పవర్ ఉంటే, సమాజం పట్ల ఒక స్పృహ అవగాహన ఉంటే, సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం కనుక ఉంటే తప్పనిసరిగా ఎవరైనా గెలుస్తారు అని ప్రసన్న హరికృష్ణ గెలుపు తెలంగాణకు ఒక స్పష్టమైనటువంటి